Good afternoon, friends. Welcome back to the channel Campus Students. So it's been a long time. Video upload చేసి మన ఛానల్లో. So I just want to talk to you అందుకోసం అనే క్యాజువల్ వీడియో. ఓకే, సో ఐ థింక్ క్యాంపస్ క్లోజ్ అయింది. యూ వెంట్ ఫర్ సంక్రాంతి హాలిడేస్. కొంచెం సేఫ్గా వెళ్ళండి. బికాస్ రైల్వే స్టేషన్ కానీ, జేబీఎస్ కానీ, ఎంజీబీఎస్ కానీ అసలు సిటీ మొత్తం ఫుల్ జామ్ అయిపోతుంది. బుకింగ్ చేసుకుందామన్నా కూడా దొరుకుతలేవు టికెట్స్. అది ట్రైన్ అయినా బస్ అయినా. సో కొంచెం జాగ్రత్తగా రీచ్ యువర్ హోమ్. ఓకేనా? సో యాక్చువల్గా ఈ వీడియో కూడా సడన్గా తీయడానికి రీజన్ ఏంటంటే, నా దగ్గర బుక్ ఉంది. ఇది నేను స్క్రీన్ షాట్ తీస్తాలేండి మీకు. నేను నార్మల్గా ఐ యూజ్ టు వాచ్ నార్మల్గా ఎక్కువ అబ్దుల్ కలాం వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి కదా, స్పీచెస్. అప్పటి వీడియోస్ మంచిగా ఉంటాయి. కొంచెం ఆ షార్ట్స్ కానీ లేదంటే లాంగ్ వీడియోస్ కానీ చూస్తూ ఉంటా. ఏదైనా కొటేషన్స్ అని చెప్పిందంటే రాసేటోనే బుక్స్ మీద. అందుకోసమే మోస్ట్లీ ఇఫ్ యూ చెక్ మై బుక్స్ కొన్ని కొటేషన్స్ కనిపిస్తాయి అక్కడక్కడ. అది దాని మీదనే అరే ఇదేదో బాగుంది కదా అని చేద్దాం అనుకుంటున్న వీడియో. అందుకోసమే ఐ జస్ట్ వాంట్ టు టైటిల్ కూడా అదే, హ్యాబిట్స్ గురించి. వన్స్ హీ సెడ్ యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ డైరెక్ట్లీ. ఓకే, కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ directly, just change your habits. Okay, just change your habits. Automatically your habits will change your future. అంతే కదా. సో అది చెప్పింది అతనే, బట్ ప్రాక్టికల్లీ ఐ కుడ్ సీ. బికాస్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ he used to wake up early in the morning. Compulsory he used to wake up early in the morning, 4:30 to 5 a.m. When we were going to గ్రౌండ్కి మేము 5:30కి కానీ 6 కానీ ఈవెంట్స్ అప్పుడు వెన్ వీఆర్ గోయింగ్ టు గ్రౌండ్ మేము చూసుకోలేము. ఇక ఒకటే హాస్టల్ కదా, పక్కనే ఉంటాయి రూమ్స్ అన్నీ. కంపల్సరీ ఎవ్రీ డే హీ షుడ్ కంపల్సరీ లేస్టోడు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎ హ్యాబిట్. ఇట్ బికమ్స్ హిస్ హ్యాబిట్. వితౌట్ అలారం హీ యూస్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30 to 4:40 a.m.కి వితౌట్ అలారం. బికాస్ ఇట్ బికమ్స్ హిస్ హాబిట్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. అండ్ మనం ఒక 1 డేలో మనం ఒక 10 hours ప్రిపేర్ అయితే, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, ఐఎమ్ జస్ట్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసిన అనుకుంటే 10 hours చదువుతా, 5 hours చదువుతా, 6 hours చదువుతా. నేను చదవలేకపోతున్నా. అన్న బుక్స్ అన్ని తెచ్చుకున్నా కానీ నేను ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. ఇట్స్ బీన్ 2 months నేను క్యాంపస్కి వచ్చి. అని దెర్ ఇస్ ఏ లాట్స్ ఆఫ్ కమెంట్స్ అండ్ నేను యూట్యూబ్ కమెంట్స్, మెసేజెస్ చూస్తూ ఉంటా కదా. కన్సిస్టెన్సీ అనేది ఒకటేసారి నేను 5 hours 10 hours చూసుంటాను రాదు. నార్మల్గా యూ షుడ్ చేంజ్ యువర్ హ్యాబిట్స్. ఓకే, ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలి. ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్, ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్, ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూజీసీ నెట్, ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సెట్, డజంట్ మ్యాటర్ వాట్ ఎగ్జామ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్. ఎవ్రీ ఇండివిజువల్ ఎగ్జామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్. సెపరేట్గా ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, సెపరేట్గా ప్యాటర్న్ ఉంటుంది, సెపరేట్గా మనకి సిలబస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్. మనకు అన్నీ తెలుసు. వి నో ద రిక్రూట్మెంట్ ప్రాసెస్, వి నో ద సిలబస్, వి నో ద కోచింగ్ ఇన్స్టిట్యూట్, వెదర్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. అండ్ వి నో వెన్ ద ఎగ్జామ్ విల్ బీ, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారని కూడా మనకు తెలుసు. సో నార్మల్ ఒకటేసారి నేను అది కాను కానీ జస్ట్ డే బై డే ఇంప్రూవ్ కండి. బికాస్ ఇట్ ఈస్ మై అడ్వైస్ టు యూ. ఎవరైతే దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, క్యాంపస్లో ఉన్న క్యాంపస్ స్టూడెంట్స్ కానీ బయట స్టూడెంట్స్ కానీ, ఒకటేసారి ఫ్రెషర్కి నేను 8 hours చదువుతా అంటే ఇట్ డజంట్ వర్కౌట్. ఎవరికో ఒకరికి అవుతుంది అంతే. స్టార్ట్ చేయి. ఈ వీక్ మొత్తం మినిమం ఒక 2 slots, 2 hours + 2 hours, జస్ట్ 24 hours జస్ట్ ఐ విల్ డెఫినెట్లీ రీడ్ ఫర్ అట్లీస్ట్ 4 hours ఇన్ 24 hours. ఇది పర్టికులర్ టైం కని కాదు, నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చదువుతాను నేను. దట్ మే బీ ఎర్లీ మార్నింగ్, దట్ మే బీ మిడ్ నైట్, దట్ మే బీ డే టైం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో నార్మల్ మీ ఇష్టం. అది ఒక వీక్ మొత్తం అట్లా, అది ఆటోమేటికల్లీ ఒక వీక్ మొత్తం 4 hours నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే, అది మార్నింగో ఈవినింగో నైటో అదొక హ్యాబిట్లో అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వీక్ యూ విల్ ఆటోమేటికల్లీ రిపీట్ ఇట్. అండ్ ద నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 2 months అది ఇంక్రీజ్ అవుతుంది. 4 hours కాస్త 5 hours అవుతుంది. ఇట్ విల్ బికమ్ యువర్ హ్యాబిట్స్. అందుకే చేంజ్ యువర్ హ్యాబిట్స్. అండ్ ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి, జీడీ, లేదంటే ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, లేదంటే స్టేట్ ఎస్ఐ, డిపార్ట్మెంటల్ సైడ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్ ఈజ్ కంపల్సరీ ఫర్ అస్. యూ మస్ట్ వేకప్
5 or 6 and you must go to your ground. That must be in your habit compulsory, whether you are at home, whether you are at campus, it doesn't matter. కానీ అటు పోతున్నామంటే మనం డిపార్ట్మెంట్ సైడ్ కంపల్సరీ గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రౌండ్కి వెళ్తే బాడీ ఫిట్ ఉంటుంది, గ్రౌండ్కి వెళ్తే రన్నింగ్ వస్తుంది, గ్రౌండ్కి వెళ్తే లాంగ్ జంప్ వస్తుంది, గ్రౌండ్కి వెళ్తే హై జంప్ వస్తుంది, గ్రౌండ్కి వెళ్తేనే ఫోకస్గా ఉండవు, ఫిట్గా ఉండవు, నీ సైడ్ నార్మల్గా నీ వేలో నువ్వు వెళ్ళాలనుకుంటే. సో కంపల్సరీ వెళ్ళాల్సిందే గ్రౌండ్కి. మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు. యూ మస్ట్ గో టు గ్రౌండ్. ప్రిపేర్ కావాలి, డే టైంలో ప్రిపేర్ కావాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి. బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా కానీ వీళ్ళకి నార్మల్గా గ్రౌండ్ అక్కర్లేదు కాబట్టి ఓన్లీ స్టడీస్. మార్నింగ్ లేస్తారా, ఎర్లీ మార్నింగ్, కొంతమంది నైట్ పర్సన్స్ ఉంటారు, నైట్ లేస్తారు. ఎప్పుడైతే ఒకసారి జస్ట్ ఇమాజిన్, జస్ట్ థింక్, నవంబర్లో వచ్చినాం, నవంబర్, డిసెంబర్, జనవరి, సో ఒక 60-70 days కంప్లీటెడ్. హౌ మచ్ యూ బికమ్ క్లోజ్ టు యువర్ గోల్? హౌ మచ్ సిలబస్ యూ కంప్లీటెడ్ if you prepare for UGC NET? How much syllabus you are completed if you are preparing for TGPSC? How much syllabus you are completed if you are preparing for groups? How much syllabus you are completed if you are preparing for sub inspector? So how much you are becoming close to your goal? Becoming close to your goal ante syllabus 100% unte nu 70% కంప్లీట్ చేసినావు అంటే you are very close to your goal. ఎగ్జామ్ రేపు పెట్టినా నువ్వు ఎగ్జామ్ రాస్తావు, క్వాలిఫై అవుతావు, వస్తుంది. అండ్ నేను 1% కూడా ఇంతవరకు సిలబస్ కంప్లీట్ చేయలేను అంటే ఇట్ డజంట్ వర్కౌట్. కంపల్సరీ అది స్టార్ట్ చేయాలి, అది చదవాలి, డే బై డే, వీక్ బై వీక్, మంత్ బై మంత్ యూ మస్ట్ గో క్లోజ్ టు యువర్ గోల్. అంటే ఆ సిలబస్ని కంప్లీట్ చేయాలి. 2 months అయింది ఇంకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, 2 months అయింది ఇంకా నేను చదవాలి, 2 months అయిందంటే మాలాగవుతుంది. నేను అదే చెప్తున్నా, మేము 2 years మేము చదివినాం, మేము ఫోకస్ చేసినాం కానీ అది సరిపోలేదు, అందుకోసమే మాకేం రాలేదు, ఖాళీ ఉన్నాం. ఇప్పటికే ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అండ్ ఐ జస్ట్ డోంట్ వాంట్ యూ టు రిపీట్ ఇట్. ఓకే, సో అర్థమైంది కదా మీకు? పీజీ సెకండ్ ఇయర్ అయిపోయేలోపు ఇన్ 2026 జూన్, జూలై, ఆగస్ట్ టైంలో మీ పీజీ సెకండ్ ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ పీజీ చదువుతున్న వాళ్ళు ఏదో ఒక కాల్ లెటర్ మీ చేతిలో ఉండాలి. మీ గోల్ ఏంది? ఆ కాల్ లెటర్ మీ చేతిలో ఉండాలి. యూ హ్యావ్ 2 years, 20 to 24 months టైం ఉంది ఇప్పటికీ మీ దగ్గర. అండ్ ఇట్ హ్యాస్ బీన్ 2 months మీరు వచ్చి క్యాంపస్కి. సో ఐ వాంట్ యూ టు ప్రిపేర్ వెల్. I want you to change your habits, and I want you to manage your studies and to manage your preparation, and I want you to get success as soon as possible. And I want you to comment on this video about this speech. ఎందుకంటే రూమ్లో I'm alone right now. I don't want to go for Sankranti holidays because I have an exam February. సో పోవాలి రావాలి అంటే it becomes కొంచెం ప్రాబ్లం అవుతుంది అనిపించింది. అందుకే ఐ డోంట్ వాంట్ టు గో. రీసెంట్గానే పోయి వచ్చింది కాబట్టి ఐఎమ్ ఎలోన్ ఇన్ మై రూమ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ సమ్ వీడియో అండ్ అప్లోడ్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఫర్ మై స్టూడెంట్స్, ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. సో అంతే. హోప్ఫుల్లీ యూఆర్ ఎంజాయింగ్ యువర్ పీజీ. ఎంజాయ్ యువర్ పీజీ అండ్ ఎంజాయ్ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అందరికీ. అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు క్యాంపస్, మేబీ సండే వస్తారో మండే వస్తారో, కమింగ్ నెక్స్ట్ వీక్, ఆఫ్టర్ 1 week, చేంజ్ యువర్ హ్యాబిట్స్ to reach your destiny. Change your habits to go close to your dream. అది పాసిబుల్ అవుతుంది. డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. అంతే. అన్నీ తెలుసు మీకు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీ హ్యావ్ ఏ ఛానల్, వీ హ్యావ్ అరౌండ్ 8,000 subscribers. అందులో అట్లీస్ట్ 1 personకి కొంచెం మన స్పీచ్, మన మాటలు ఎఫెక్ట్ అయ్యి ఇఫ్ హీ చేంజెస్ హిస్ హ్యాబిట్స్ టువార్డ్స్ హిస్ గోల్, దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు హిమ్ ఆర్ టు హర్. అందుకోసమే చెప్తున్నా ఒకరికైనా ఎఫెక్ట్ అవుతుంది అని. బికాస్ దీస్ వర్డ్స్ ఆర్ కమింగ్ విత్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ నౌ 23, ఐఎమ్ స్టిల్ అన్ఎంప్లాయిడ్ అండ్ ఐ వాంట్ యూ టు గెట్ సక్సెస్ ఎట్ 20, 21, 22, 23 యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. 20sలో జాబ్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఉంటా. హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్. ఓకే, ఈ బుక్ చూడడం వల్ల, కొటేషన్ చూడడం వల్ల 10 minutes వీడియో అయింది. అండ్ ఐఎమ్ సారీ ఇఫ్ చాలా లెంత్ అయింది వీడియో. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఓకే, ఉంటా మరి. సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్.